ఆ ఫోన్ అంతసేపటి నుంచి రింగ్ అవుతుంది, చూసుకోవా? ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? కాల్ చేసి మాట్లాడు. బట్ ఇదేదో అన్నోన్ నంబర్లా ఉంది. మళ్ళీ వస్తే మాట్లాడతానులే. సరే. శిశిర గురించి ఆలోచించడం మానేమని నీకెన్నిసార్లు చెప్పాను? శిశిర గురించి కాదు, విక్రమ్ గురించి. మధ్యలో విక్రమ్ ఎందుకు గుర్తొచ్చాడు? మొన్న మధ్య శిశిరని ఎవరితోనో చూశాను, ఫోటో తీస్తాను పంపిస్తాను అని అన్నాడు. అప్పట్నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ లేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, లేదా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైనా అయ్యిందేమోనని భయంగా ఉంది. విక్రమ్ని ఎవరేం చేస్తారులే గాని నువ్వు ప్రతి దానికి కంగారు పడకు. అందరి గురించి ఆలోచిస్తూ నీ గురించి ఆలోచించుకోవడం మర్చిపోతున్నావు. నువ్వు నీ మైండ్ని హ్యాపీగా ఉంచుకోవాలి, గుర్తుపెట్టుకో. హలో, ఎవరు? మేడం, మేము షిప్పింగ్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాం. అమెరికా వెళ్తున్న షిప్ సముద్రంలో మునిగిపోయింది మేడం. అందులో మేము ఇన్వెస్ట్ చేసిన 100 కోట్ల సరుకు మునిగిపోయింది. గోల్డ్ ఆర్నమెంట్స్, డైమండ్ జ్యువెలరీ అన్ని సముద్రంలో మునిగిపోయాయి మేడం. వాటి విలువ దాదాపు 130 కోట్లు మేడం. వాట్? అవునండి, అది ఇప్పుడే వచ్చిన న్యూస్. అక్కడ మెరైన్ వాళ్ళు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. కంటైనర్ దొరికితే ఓకే, మునిగిపోతే కష్టమవుతుంది. కానీ అందులో మా వాటా ఎంత? మీకు సంబంధించిన వాటా 100 కోట్లు ఉంటుంది. దీనివల్ల మీ కంపెనీనే మునిగిపోతుంది. మీరు నాకు ఎప్పటికప్పుడే అప్డేట్ చేస్తూ ఉండండి, సరేనా? సరే మేడం. శివగామి, ఏమైంది? అర్జున్, షిప్పింగ్ కంపెనీకి సంబంధించిన గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకెళ్తున్న షిప్పు మునిగిపోయిందంట. 100 కోట్లకి పైనే లాస్ అంట. అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? తుఫాన్లో ఇరుక్కుందంట. నువ్వేం కంగారు పడకు, ఇన్సూరెన్స్ ఉంటుందిగా, క్లెయిమ్ చేయొచ్చు కదా. ఉండే ఉంటుంది, వాళ్ళకి ఆ వివరాలు తెలిసే ఉంటాయి. అప్డేట్ చేయమంటాను. చూడు, ప్రస్తుతానికి ఈ విషయం నీకు నాకు మధ్య ఉండాలి, ఇంకెవ్వరికీ తెలియకూడదు, సరేనా? సరే అర్జున్. రాజ్ని కలిసి 4 రోజులైంది. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో. ఒకసారి కాల్ చేసి మాట్లాడతాను. లవ్లీ, స్పీకర్ పెట్టు. హాయ్ శిశిర. రాజ్, ఎలా ఉన్నావు? నిన్ను మిస్ అవుతున్నా. అవునా? నిజంగానా? ఇందులో మభ్యపెట్టేదేముంది శిశిర, మనసులో మాట చెప్పాను. సూపర్. ఇంతకీ నీకెలా ఉంది రాజ్? దెబ్బలు తగ్గిపోయాయా? ఆర్ యు ఆల్ రైట్? గాయాలు మానిపోయాయి, దెబ్బలు కూడా తగ్గాయి. 2 రోజుల్లో మళ్ళీ పాత రాజుని చూడొచ్చు. నిజంగానా? అయితే మనం ఎప్పుడు కలుద్దాం? నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. వచ్చే సండే కలుద్దాం, అప్పటికి నేను మామూలుగా అయిపోతాను. అలాగే రాజ్, మనం ఎప్పుడు కలిసి కేఫ్లోనే కలుద్దాం. జాగ్రత్త రాజ్, టేక్ కేర్, సీ యూ సూన్. శిష్యా, నీ ప్రేమ కథ బాగా నడుస్తోంది, బాగా నడుస్తోంది. పిన్ని రాజ్ అనే వ్యక్తితో మాట్లాడుతుంది. ఈ రాజ్ ఎవరో కనుక్కోవాలి. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఏంటిది? ఏదో తెలియని డిస్టర్బెన్స్ ఫీలింగ్.
ఏంటిది హఠాత్తుగా? అమ్మ పలుకు జగదమ్మ పలుకు. ఏయ్, చిల్లర లేదు. నాది చిల్లర బతుకు కాదమ్మా, ఆ దేవి బ్రతికిస్తున్న బతుకు. అమ్మ పలుకు జగదంబ పలుకు. ఏం కావాలి? జరిగింది జరిగిపోయింది తల్లి, జరగబోయేది చెబుతాను. ఫ్యూచరా? అవునమ్మా, ఆ దేవి మీద ఆనా. నీకంతా మంచే జరగబోతోందమ్మా. అయినా నీలో సందేహం ఉంది. అవును. నిన్ను కట్టుకోబోయేవాడు నీకోసం కాచు కూర్చున్నాడు, నీకోసం వెతుకుతున్నాడు, వచ్చాడు, నిన్ను ఏలుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను ఎలాంటివాడు? 6 అడుగులుంటాడు, 7 అడుగులు నీతోనే వేస్తాడు. నీకు సరైన జోడి. నీకు 3 ముళ్ళు వేసేది వాడే. అతన్ని చూస్తే అందరూ చేతులు కట్టుకొని నిలబడతారు. భయమన్నది వాడి కళ్ళల్లో కనిపించదు. అడగకుండానే ఆదుకుంటాడు, అందరికీ అండగా ఉంటాడు. అయినా వాడు నీ ప్రేమకు దాసుడు. నా జీవితం అతనితో బాగుంటుందా? బాగోదు. వీడు లవ్లీ పంపించిన వాడేనా, వేరేవాడా? అతడు లేకపోతే నీ బ్రతుకు బాగోదు. నీకు ఒక గతి స్థితి కల్పించేది వాడే. వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. నీ చెయ్యి పట్టి నడిపించేది వాడే. అంబ పలుకు జగదంబ పలుకు, అంబ పలుకు జగదంబ పలుకు. ఇప్పుడు ఇది ఒక అద్భుతమైన టానిక్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరొచ్చి చెప్పినా ఆదిని వదిలిపెట్టదు. ఇంకా సేపట్లో ఎలాగో ఆది వస్తాడుగా, ఏం చేస్తుందో చూద్దాం. ఆది వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి? నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి చూసొస్తాను. ఇక్కడికే వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరిని కలవబోతుంది? ఆ రాజు ఎవరో ఇప్పుడు తెలిసిపోతుంది. భైరవి ఆత్మ ఇక్కడంతేంటి? ఇప్పుడు గనక ఆదిని చూసిందంటే మొత్తం తేడా వస్తుంది. ఏం జరుగుతుంది? ఏదో ఫీలింగ్ కలుగుతుంది. ఆ భైరవి ఆత్మ మిమ్మల్ని చూడటానికి ఇక్కడికొచ్చింది. మిమ్మల్ని చూస్తే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఎటువైపు ఉంది? ఇక్కడే ఉంది. మీరు ఎవ్వరికీ కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకని చూద్దాము. ఏంటి ముందుకెళ్ళలేకపోతున్నాను? నన్ను ఎవరో పట్టుకుని ఆపుతున్నట్టు అనిపిస్తుంది.